సార్వత్రిక ఎన్నికలపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. పోలింగ్ జరిగే సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అంటే ఈవీఎంల హ్యాకింగ్ జరుగుతోందని కామెంట్ చేశారు. మస్క్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఏకీభవించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలానే జరిగి ఉంటాయని సందేహం వ్యక్తం చేశారు. టెక్నాలజీ మార్పు వల్ల ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశాలు అధికంగా ఉండడం వల్ల ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ పనితీరుపై పార్లమెంటరీ కమిటీ లేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ జరపాలని, అప్పుడే నిజనిజాలు వెలుగులోకి వస్తాయని అద్దంకి దయాకర్ కోరారు. ఈరోజు బ్యాలెట్ సిస్టమ్ను తీసుకురావాలనేది ఎందుకు ఈ డిమాండ్ వస్తుందనంటే ఈ రకమైన అనుమానాలున్నాయి. టెక్నాలజీ మార్పు వల్ల ఈవీఎంలు ఈరోజు హ్యాకింగ్కు, ట్యాంపరింగ్కు, మేనేజ్మెంట్కు కూడా అవకాశం కల్పించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క స్వరూపాన్ని మార్చే స్థితి ఉన్నది. ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలపడానికి ఒకే ఒక్క ఆయుధం ఓటు అయితే ఆ ఓటునే కరప్ట్ చేసే పనిలో ఈరోజు హ్యాకర్స్ కానీ, ఇంటర్నేషనల్ వాళ్ళను బుకీస్ కానీ చేస్తున్న ప్రయత్నాలు, పెద్ద ఎత్తున కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది వీటి పేరు మీద, ఎలక్షన్స్ పేరు మీద. సో ఇప్పటికైనా మన భారతదేశం నిజాయితీతో కూడిన ప్రజాస్వామ్యాన్ని ఎంచుకోవాలని అనుకుంటే వీటి మీద ఎంక్వైరీ జరపాలి, పారదర్శకతతో ఎంక్వైరీ జరగాలి. అటు తర్వాత ఈ దేశంలో బ్యాలెట్ సిస్టమ్ను తీసుకొస్తేనే ప్రజాస్వామ్య పునాదులు గట్టిపడతాయి తప్పితే ఇలాంటి అవకతవకల వల్ల వచ్చే నష్టాన్ని దేశం భరించడం భవిష్యత్తులో కష్టమైంది.